ఫస్ట్ చికెన్ నీట్గా వాష్ చేసేసుకుని ఫస్ట్ కొంచెం సాల్ట్, పసుపు, స్పూన్ కారం, ధనియాల పొడి, అల్లం చిన్నపాయ పేస్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ పౌడర్ నీ వేసి బాగా ముక్కకు పట్టేలాగా కలపాలి. లాస్ట్ కొంచెం పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవచ్చు. ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ రిఫ్రిజిరేటర్లో పెట్టేయండి. ఆనియన్, టమాటా, మిర్చి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం. స్టవ్ వెలిగించి బాండీలో ఒక స్పూన్ ఆయిల్ బాగా హీట్ అవ్వనిచ్చాక ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆనియన్, మిర్చి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ ఇలా ఎర్రగా వేసుకున్నాక మేము కట్ చేసి పెట్టుకుని ఒక టమాటా అది వేసి ఒక 1 minute ఫ్రై చేసి టమాటా వెంటనే మగ్గిపోతుంది. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసేయండి. ఇలా బాగా కలిపేసుకుని ఒక్కొక్క బాగా పట్టేలాగా ఫ్రై చేసేసుకుంటూ కొంచెంసేపు మూత పెట్టి 15 minutes ఉడకడానికి వదిలేయండి. కొంచెం సేపు అలా వదిలేసాక మధ్య మధ్యలో తీసి చూసుకోండి, ఇలా కలబెట్టుకోండి. కొంచెం వాటరీగా వస్తుంది, ఇంకొంచెం గ్లాస్ వాటర్ వేయండి. మనకి గ్రేవీలా కావాలంటే వాటర్ పోసుకోండి, గ్రేవీ అవసరం లేదనుకుంటే అలాగే మగ్గ పెట్టి ఫ్రై చేసేయండి. కొంచెంసేపు తర్వాత కొంచెం కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నెక్స్ట్ షాట్లో మీట్ అవుదాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.